నమస్తే. సామాన్య మానవునికి సైతం అర్థమయ్యే విధంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని అందజేస్తోన్న వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమి మరియు శృంగారపరమైన సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయడానికి ప్రముఖ వాజీకరణ వైద్యులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేస్తారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం సార్. సార్ చెప్పండి, ఇవాల్టి వాత్సాయన మంత్రులు మనం మాట్లాడుకుంటున్నాము. ఈ పురుషులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడానికి గల కారణాలు మరియు విడాకులకు దారితీస్తున్నటువంటి శృంగార సమస్యలు. సో మెయిన్గా ఈ విడాకులకు దారితీస్తున్న శృంగార సమస్యలు ఏ విధంగా ఉంటాయి? మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఈ కొత్తగా పెళ్ళైన జంటల్లో ఈ శృంగారంలో ఉన్నటువంటి కొన్ని అపోహల వలన, అనుమానాల వలన, నిజంగా ఏమన్నా శారీరకపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని అధిగమించేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని అధిగమించకుండా వీరు కొన్ని అపోహలకు లోనై అతి తక్కువ కాలంలోనే విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువైపోయినటువంటి సందర్భం కనిపిస్తుందండి. సో మాకు వచ్చేటువంటి కేసెస్లో మినిమం ఒక మంత్లీ మినిమం ఒక 5 to 10 కేసెస్ మినిమం కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అది ఎంతకి దారితీస్తుందంటే, అంటే మనం చెప్పి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి అర్థమయ్యే వివరంగా చెప్పినా కూడా మనం వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చేలోకే చేదాటిపోతుంది వాళ్ళకి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల. సో ముఖ్యంగా ఈ కొత్తగా పెళ్ళినటువంటి జంటల్లో ఇంత శాస్త్రీయంగా మనకు ఎంతో సమాచార వ్యవస్థ పెరిగింది, కంప్యూటర్స్ వచ్చినాయి చేతికి. సో అందరూ కూడా ఎడ్యుకేషన్ కూడా బాగా పెరుగుతుంది. కానీ అనుమానాలు మాత్రం ఇంకా అలాగే ఉంటుంది. అది ఎందుకు అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, విషయాన్ని శాస్త్రీయంగా తెలుసుకోకుండా ఇంతేనేమో అనుకుంటాం. సపోజ్ ఎగ్జాంపుల్, మగవారు ఈ తమ యొక్క సైజు విషయంలో అనేక అనుమానాలకు లోనవుతూ ఉంటారు. అంటే అంగం సైజు పూర్తిగా లేదేమో, నాకు కంపారిజన్ చేసుకుంటాం, వేరే వాళ్ళగా నాకు లేదు అనుకుంటాం. లేకపోతే వాళ్ళు ఇప్పుడున్నటువంటి శాస్త్రీయ దృక్పథంతో చూడకుండా వాళ్ళు టెక్నాలజీని వాడుకుని వేరే దేశంలో ఎలా ఉంది వాడికి, నాకెందుకు ఇలా లేదు, ఇలా ఈ రకమైనటువంటి కంపారిజన్ వల్ల సో శారీరకపరమైనటువంటి మార్పులు ప్రకృతి సహజంగా ప్రకృతిపరంగా వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పుల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఆ స్థాయికి లేని కదా అనేటువంటి అనుమానానికి లోను ఉంటాం. దాంతో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితికి వెళ్తాం. సో దాంతో వాళ్ళకి నేను పూర్తి స్థాయిలో స్త్రీని తృప్తిపరచలేనేమో అనేటువంటి భావనలోకి వెళ్ళటం. సో దీన్ని నివృత్తి చేసుకోకుండా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటాం. తీరా చేసుకున్న తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్స్ కరెక్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చేసరికి ఎరక్షన్ పూర్తి స్థాయిలో కాకపోవటం, లేదంటే త్వరగా అయిపోవటం. సో దాంతో ఇంకా అమ్మో నేను నిజంగానే ఈ రకమైనటువంటి సమస్యతో బాధపడుతున్నాను అనేటువంటి ఆ పరిస్థితిలో వాళ్ళు ఇంకా ప్రయత్నం చేయకపోవటం. దాంతో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, స్త్రీలలో వాళ్ళ మీద అనుమానం పెరిగి వీడు నపుంసకుడేమో, వీళ్ళకి సరిగా ఎరక్షన్స్ లేవేమో, సో నేను నా జీవితం నాశనం అయిపోయిందేమో అనేటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా టైం ఇవ్వకుండా వెంటనే తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేయటం, లేకపోతే తల్లిదండ్రులు డాక్టర్స్ని సంప్రదించకుండా వాళ్ళు కూడా వెంటనే నిర్ణయం తీసుకుని విడాకుల దాకా వెళ్ళటం అనేది జరుగుతుంది. కొంచెం ఈ విషయంలో మాత్రం టెక్నికల్గా సలహా తీసుకుంటే చాలా మంచిది. ఓకే సార్, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. హలో, చెప్పండి సార్. సార్ నా పేరు శ్రీనివాస్ అండి, నేను హైదరాబాద్. చెప్పండి శ్రీనివాస్. సార్ మీరు చెప్పే ప్రోగ్రామ్ నేను డైలీ అంటే ప్రతి ఫ్రైడే వింటున్నాను అండి. ఓకే, థ్యాంక్ యూ. 8 years నుంచి నాకు అస్త్రప్రయోగం అలవాటు ఉందండి. ఎంత వయసు శ్రీనివాస్ గారు మీకు? నా 24 ఉంటుంది సార్. 24 years. ఓకే, చెప్పండి. అంటే నాది అంగం అంత గట్టి పడట్లేదు. ఇంకోటి మామూలుగా ఇప్పుడు మనం అస్త్రప్రయోగం చేసినట్టయితే ఒక తొందరలో అయిపోతుంది సార్. అంటే మిమ్మల్ని కలుద్దామని ఒకసారి మీకు కాల్ చేశాను నేను మీ ఆఫీస్కు. ఓకే. కాల్ చేసి అక్కడ నుంచి నాకు కరెక్ట్ రెస్పాన్స్ రాలేదు ఏందనేది. ఓకే. అంటే మన హాస్పిటల్ వచ్చేసి ఒక హై క్లాస్కి సంబంధించిందా, లేకపోతే మిడిల్ క్లాస్కి సంబంధించిందా, లేకపోతే ఎవరికైనా సరిపోతుందా అని. మిడిల్ క్లాస్ అండి. హాస్పిటల్ అనేది అన్ని వర్గాలకినండి, ఒక పర్టికులర్ వర్గానికని కాదు. కాకపోతే కొంచెం ఈ విషయంలో ఎస్పెషల్లీ శృంగార సమస్యలకి ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే హై ప్రొఫైల్ అంటే మన దగ్గర వాళ్ళ సీక్రెసీ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డ్స్ అవి కూడా
జాగ్రత్తగా మెయింటైన్ చేయటం, వేరే వాళ్ళకి తెలియకుండా. సో ఈ రకమైనటువంటి కొంత సీక్రెసీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది పేషెంట్స్ రికార్డ్ పరంగా. కానీ నాతో పాటుగా మన హాస్పిటల్లో 8 మంది డాక్టర్స్ ఉంటారండి. వాళ్ళందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్. అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ, క్రానిక్ డిజార్డర్స్కి, అన్ని రకాల సమస్యలకి కూడా మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందండి. సో ఒక పర్టికులర్ కేటగిరీ ఈ వాజీకరణ చికిత్సలు ఒకటే కాదు, మన హాస్పిటల్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరుగుతుంది. మీకు ఇతర ఛానల్స్లో కానీ, మన V6 ఛానల్లో కానీ వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు, మీకు డే టైమ్స్ కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇకపోతే ఇప్పుడు మీరున్నటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే మీకు మా హాస్పిటల్ నుంచి తిరిగి కాల్ రాలేదు అనేటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, మన వాళ్ళు ఏం చేస్తారంటే మనకి హాస్పిటల్ యొక్క అడ్రస్ని ఖచ్చితంగా మెసేజ్ రూపంలో తెలియజేస్తారు. దాంతోపాటుగా మీకు మెయిల్ ఐడీస్ కనిపిస్తూ ఉంటాయండి. సో మీరు డైరెక్ట్గా మీరు ఒక దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఒక డే లేట్ అయినా కూడా డెఫినెట్గా మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈ మెడిసిన్స్ కూడా కొరియర్ రూపంలో అందజేయడం జరుగుతుంది. మీరు ధైర్యంగా హైదరాబాద్లోనే ఉన్నారు, డైరెక్ట్గా రావచ్చు. మన హాస్పిటల్ మెయిన్ సెంటర్లోనే ఉంటుంది. హాస్పిటల్ అడ్రస్లు కనిపిస్తూనే ఉన్నాయి. సో మన వెబ్సైట్ కూడా చూసినా కూడా మీకు హాస్పిటల్ అడ్రస్లు కానీ మాతో డైరెక్ట్గా ఎలా కలవచ్చు ఏంటి అనేది వివరాలు నీట్గా ఉంటాయండి. ఇకపోతే ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితుల్లో 24 ఇయర్స్ ఏజ్ అంటున్నారు, మ్యారేజ్ ఇంకా కాలేదు. సో ఖచ్చితంగా కొన్ని రిపోర్ట్స్ అయితే అవసరం అమ్మా. సో ముఖ్యంగా సెమన్ అనాలిసిస్, సెమన్ కల్చర్ అనేటువంటి పరీక్షలు అవసరం, కౌంట్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఎరెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పూర్తి స్థాయిలో ఎరెక్షన్ అవుతుందా లేదా అని చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ న్యాచురల్గా కనిపిస్తున్నాయా లేదా అలా అని చెప్పి అది అందరికీ రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మన యొక్క మానసిక పరిస్థితి మీద ప్రకృతి సహజమైనటువంటి ఎరెక్షన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో మీరు ఈ కోరిక వచ్చినప్పుడు మీకు అంగం ఏ స్థాయిలో గట్టిపడుతుంది అనేది ఎక్కువగా గమనించండి. అక్కడ కనుక మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే మీరు ఉన్నటువంటి వయసుని బట్టి చాలా తక్కువ సమయంలోనే నార్మల్ కండిషన్కి వస్తారమ్మా, భయపడాల్సిన అవసరం లేదు. టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ కూడా చేయించుకుని ఒకసారి నాకు పర్సనల్గా కనిపించండి. రైట్. నెక్స్ట్ నల్గొండ నుంచి చందు లైన్లో ఉన్నారు. చందు గారు చెప్పండి. చందు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాకు కొత్తగా మ్యారేజ్ అయింది సార్. ఓకే సార్ మేము మా వైఫ్ ఇప్పటి వరకు 3 times 6లో పాల్గొన్నాం. కాకపోతే ఎక్కువసేపు గడపలేకపోతున్నాం సార్, 1 or 2 minutesలో అయిపోతుంది. మాకేమైనా లోపం ఉందంటారా? సెకండ్ టైం కలుస్తున్నామమ్మా? సెకండ్ టైం ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నాం సార్. సెకండ్ టైం కొద్దిగా ఎక్కువ టైమే చేస్తున్నారా? అంతే సార్, ఫస్ట్ టైం కంటే ఒక 2-3 minutes ఎక్కువ చేస్తున్నాం. సో జనరల్గా ఇప్పుడు శృంగారంలో పార్టిసిపేట్ చేసేటువంటి సమయం అనేది మగవారిలో ఈ మనకి ఈ ఫోర్ ప్లే ఏదైతే ఉంటుందో, ఈ ఫోర్ ప్లే మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మీరు ఖచ్చితంగా. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో నార్మల్గా ఉన్నట్లే చెప్పాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఎప్పుడైతే అంగప్రవేశం జరిగి మీరు శృంగారంలో పార్టిసిపేట్ చేసేటువంటి సమయం 2 నుంచి 3 నిమిషాలు కనుక మంచిగా ఉన్నట్లయితే అది నార్మల్గా ఉన్నట్టే లెక్క. సో మీరు కొంచెం మీలో ఆ పటుత్వం పెరగడానికి మనం ఓరల్ మెడికేషన్స్ కొంచెం ఒక 1-2 months ఇస్తే సరిపోతుంది. సో మీరుకంటూ ప్రత్యేకమైనటువంటి చికిత్సలు అయితే అవసరం లేదమ్మా. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో సారీ నేను సరిగా నోట్ చేసుకోలేకపోయాను. మీరు ఎక్కడున్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం నేను టిప్స్ జనరల్గా ఇస్తూ ఉంటాను. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా ఒక హాఫ్ వెల్లుల్లిపై ఒక హాఫ్ ఖచ్చితంగా డైలీ ఎంటీ స్టమక్తో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డైలీ 1 teaspoon హనీ తీసుకోండి, 2 eggs ఖచ్చితంగా తీసుకోండి మీరు. అదేవిధంగా వాకింగ్ ఫిట్నెస్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. ప్రాణాయామం లాంటిది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయటం అలవాటు చేసుకోండి. సో అదేవిధంగా అశ్వగంధ చూర్ణం మార్నింగ్ ఈవినింగ్ భోజనం తర్వాత పాలలో కలుపుకొని తీసుకోండి. సో మీరున్నటువంటి పరిస్థితుల్లో ఇంతకు మించి అవసరం లేదు మెడికేషన్ అనేది. అయినా కూడా ఇంకా మార్పు రాకపోతే మీరు అంటే ఇప్పుడు 2 to 3 minutes మీరు చేయగలుగుతున్నారని చెప్తున్నారు. అయినా ఇంకొక 1-2 minutes ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పెరగాలి అనుకుంటే ఖచ్చితంగా ఓరల్ మెడికేషన్ అవసరం ఉంటుంది. సో దానికోసం నన్ను కనుక సంప్రదిస్తే 1-2 monthsలో మిమ్మల్ని ఇంకొంచెం బెటర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రైట్ సార్. నెక్స్ట్ కరీంనగర్ నుంచి రాజీవ్ లైన్లో ఉన్నారు. రాజీవ్ గారు నమస్తే. హలో రాజీవ్ గారు నమస్తే అండి. రైట్ సార్, కాల్ అవుతుంది. అండ్ ప్రజెంట్ మోడర్న్ లైఫ్ స్టైల్లో దాంపత్య జీవితం అనేది చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. దానికి ప్రధానమైన కారణాలు, శృంగారపరమైనటువంటి కారణాలు ఏ విధంగా ఉండొచ్చు? ఎటువంటి కారణాలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి? ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్లో ప్రధానంగా వర్క్ కండిషన్స్ అనేది అందరికీ మారింది.
సో మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది స్త్రీ పురుషులు ఇద్దరి మీద సమానంగా పడుతున్నాయి. సో ఆ స్ట్రెస్ అనేది సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మగవారు ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి ఎక్కువ త్వరగా దాని బారిన పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, స్త్రీలు కూడా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ప్రధానంగా అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి అంశం సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ అనేటువంటి సమస్యలు, అంటే వెన్నెముకలో వచ్చేటువంటి సమస్యలు. ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈవినింగ్ అయ్యేసరికి రెస్ట్లెస్ ఫీల్ అవుతారు. దాంతో శృంగారం చేసేటువంటి ఆ సామర్థ్యం తగ్గేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతో పాటుగా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది పెరగటం, ఎప్పుడైతే వాళ్ళు స్ట్రెస్కి లోనయ్యి అలసటకి లోనవుతారో నేను చేయలేనేమో అనేటువంటి భావనలో ఖచ్చితంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ యాంగ్జైటీ పెరుగుతుందో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ జరుగుతుంది. దాంతో మగవారికి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గటం, సో ఇదే విధంగా వాళ్ళకి కొంచెం ఈ స్ట్రెయిన్ వల్ల కొలెస్ట్రాల్స్ బాగా పెరగటం, అంటే ఎప్పుడైతే యాంగ్జైటీ ఎక్కువగా పెరుగుతుందో కొలెస్ట్రాల్స్ పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ముఖ్యంగా వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా పెను మార్పులు రావటం, ఈ ఆహార సరైనటువంటి నియమాలు లేకపోవటం, ఒబెస్గా అవ్వటం, సో ఈ ఫ్యాట్స్ పెరగటం, దీంతో కూడా కొంచెం ఇబ్బంది క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేడీస్లో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళలో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ కనిపిస్తుంది. చిన్న వయసులోనే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావటం, పీసీఓడి సమస్యలు రావటం, ఇవి కూడా ప్రధానమైనటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వాళ్ళకి థైరాయిడ్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నల్గా వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి పీరియడ్స్ ఎక్కువ కావటం, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ అవటం, ఇట్లాంటి కండిషన్స్. సో ఆటోమేటిక్గా భార్యాభర్తల మధ్య ఈ గ్యాప్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో వాళ్ళకి ఈ మనస్పర్ధలు ఎక్కువగా పెరగడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం కింద మనం భావించాలి. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి జహీర్ లైన్లో ఉన్నారు. జహీర్ గారు. సార్. జహీర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే జహీర్, చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి. నమస్తే సార్, డాక్టర్ గారికి నమస్కారం సార్. నమస్తే. నమస్తే జహీర్ గారు, జహీర్ టీవీ చెప్పండి. చూస్తూ మాట్లాడుతున్నారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. జహీర్ చెప్పండి అమ్మా. ఓకే సార్. అది ఏం లేదు సార్, ఒకటి జనరల్ గా యాడ్ ఇస్తున్నారు, అంగం పెద్దగా అవుతుంది మెడిసిన్ వాడుకుంటే అని ఇస్తున్నారు. సో అది అవుతుందా? రెండవది, సెక్సువల్ కలిసినప్పుడు మినిమం 2 to 3 minutes వరకు కలుస్తున్నాము, ఆ తర్వాత తగ్గిపోతుంది. సో అదేమైనా ఇంప్రూవ్ చేయొచ్చా? సో మొదటిది పెద్దగా అవుతుంది అని అంటున్నారు. అర్థమైందమ్మా. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియాలో, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో, అంగం గట్టిపడిన తర్వాత 2 నుంచి 4 అంగుళాలు కనుక ఉంటే అది నార్మల్ కిందే ఉన్నట్లు. అంగం సైజు పెరగడానికి కానీ, లావు పెరగడానికి కానీ శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి మెడికేషన్స్ మాత్రం లేవండి. ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకున్నా, లేదంటే ఎక్స్టర్నల్గా ఏమన్నా ఆయిల్ పూయటం వల్ల అంగం పెరగటం అనేది శాస్త్రీయంగా ఇంకా నిరూపితం కాలేనటువంటి అంశం. కాబట్టి ఈ ఉన్నాయి అని చెప్పడానికి ఎలాంటి నిరూపితమైనటువంటి ఆధారాలు లేవు. కాబట్టి దాన్ని మనం తీసుకోకపోవటమే రైట్ అండి. అంటే మనం ఏదో మీరు ఇప్పుడు ఇంటర్నెట్లో కానీ బయట కానీ మీకు ఈ పత్రికల్లో కనిపించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని అంశాలు అంగం గట్టిపడటానికి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్టర్నల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి అంగం యొక్క మజిల్స్లోని కొంచెం స్ట్రెంథన్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ అంగం సైజు పెరగడం అనేది అసమం అండి, అక్కడ జరగనటువంటి అంశం. ఎందుకంటే ఏదైనా మన బాడీలో ఏ పార్ట్ అయినా ఎక్సెప్ట్ టెస్టికల్స్కి రక్త ప్రసరణ కనుక తగ్గిన, హార్మోన్స్ కనుక ఇంబ్యాలెన్స్ అయినప్పుడు టెస్టికల్స్ సైజు తగ్గడానికి అవకాశం ఉంటుంది తప్ప అంగం సైజు తగ్గడానికి అవకాశాలు తక్కువ ఉండవండి అలాగా. కాబట్టి వాడుతున్నాం కదా ఎక్కువగా, అంటే హస్తప్రయోగం చేస్తే అంగం సైజు చిన్నగా అయిపోయిందని ఈ రకమైన అపోహలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో దయచేసి గమనించాల్సింది ఏంటంటే, శృంగారంలో ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు అంగంతోనే కదా చేయాల్సినటువంటి అంశం. సో మీరు జీవితాంతం వాడినప్పుడు అది ఎంత తగ్గాలి మీరే క్వశ్చన్ వేసుకోండి ఒకసారి. కాబట్టి అంగం సైజ్ చిన్నగా అవటం అనేది జరగని పని అండి. అది మీరు దయచేసి అది అపోహ మాత్రమే. సో ఎక్స్టర్నల్గా ఏమన్నా వాడినా, ఇంటర్నల్గా ఏమన్నా వాడినా, అలాంటిది ఏమన్నా ఎలాంటి మెడికేషన్ వచ్చినా ఖచ్చితంగా మొదటగా చెప్పేది మన యొక్క ఎపిసోడ్స్ ద్వారానే మేము తెలియజేయడం జరుగుతుంది. శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి మెడికేషన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మేము మీకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇకపోతే మార్కెట్లో జరిగేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు ఆ ఫార్మస్యూటికల్ కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క హిస్టరీ మీరు తీసుకోండి ఖచ్చితంగా. అది కనుక జెన్యూన్ అయితే తప్పనిసరిగా వాడండి. అది కూడా హెర్బల్ ప్రొడక్ట్స్ అయితే మాత్రమే.
అది దానిలో ప్రధానంగా మీరు చూడాల్సింది మీకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్స్ని సంప్రదించినా కూడా ఆ కాంబినేషన్ ఏంటని చూసి మీకు చెప్తారు, ఇది ఓకేనమ్మా ఇది పనిచేస్తుంది అంటే మీరు వాడుకోండి. అంతేగాని మీరు ఇట్లా ఈ రకంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇకపోతే రెండవ అంశం, మీరు ఈ ఈ టైం పీరియడ్ పెంచడానికి మెడికేషన్ ఉందా అని అన్నారు. ఖచ్చితంగా ఉంటాయండి. సో ఒక 2 నుంచి 3 నిమిషాలు చేసేటువంటి మగవారిలో కొంచెం కొద్దిగా మనం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, ఇంకా నాకు పట్టుతూ ఉంటే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి ప్రతి మగవాడికి ఉంటుంది. సో దాన్ని మీరు పూర్తి స్థాయిలో తీసుకోవడం కోసం మనకి ఫస్ట్ నేను చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని టిప్స్ ఏవైతే మనం ఇస్తున్నామో ఆ టిప్స్ని మీరు పాటించి చూడండి. అప్పటికీ కనుక మీకు పట్టుత్వం అనేది రాక ఇంకా పెరగలేదు, నాకు ఇంకా బెటర్ కావాలి అంటే ఖచ్చితంగా ఓరల్ మెడికేషన్ ఉంటాయండి. మన మెడికేషన్ కనుక తీసుకుంటాం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా వాళ్ళకి మంచిగా ఇంకా హెల్తీ కండిషన్సే ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా శృంగారం అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఎంత టైం మీరు మెయింటైన్ చేస్తున్నారనేటువంటి అంశం కాదండి. మెయిన్గా శృంగారం అంటే మన ఆరోగ్యం, మనం మానసిక పరంగా శారీరక పరంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ రెండు బాగున్నప్పుడే శృంగారాన్ని మంచిగా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక రెండవ అంశం, స్త్రీతో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు వారి యొక్క తృప్తి ఏ రకంగా ఉందనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అంశం, ఆ అంశం అనేది ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకోవాలి. సో మీరు ఎంతసేపు చేశారనేది కాదు, ఆవిడ మీ పార్ట్నర్ ఎంత మీతో ఎంజాయ్ చేస్తున్నారనేది ముఖ్యమైనటువంటి అంశం. సో దీనిలో భావప్రాప్తి అనేటువంటి అంశం ఏదైతే ఉందో స్త్రీలలో ప్రధానంగా కనిపించేటువంటిది, అంటే వాళ్ళు తృప్తి పడుతున్నారా లేదా అనేటువంటి అంశం మీరు ఎక్కువగా ఈ ఫోర్ ప్లే మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుందండి. మీరు ఎంతసేపు అంగప్రవేశం చేసి ఎంతసేపు మీరు స్ట్రోక్స్ ఇచ్చారు అనేటటువంటి దాని మీద కాదు, వాళ్ళు ఎక్కువగా తృప్తి పడేటువంటి అంశం ఫోర్ ప్లే అండి. కాబట్టి మీరు వాళ్ళ మీద ఎంత ప్యాషనేట్గా ఉన్నారు, ఫోర్ ప్లే ఎంత బాగా మంచిగా చేయగలుగుతున్నారు వాళ్ళతో, సో అనేటువంటి అంశం మీద ఎక్కువ ప్రధానంగా దృష్టి పెడితే ఈ సమయం అనేది ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి రాజేష్ లైన్లో ఉన్నారు. రాజేష్ గారు. రైట్. సో ఇందాక మనం పని భారం, ఒత్తిడి వల్ల సో ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే వీటి వల్లే సంతానలేమి కూడా వచ్చే అవకాశం ఉందా? సంతానలేమి అంటే ఏంటి అసలు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు శృంగారంలో మనం ఎప్పుడైతే పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి లేకపోద్దో ఖచ్చితంగా సంతానలేమికి అది ముఖ్యమైనటువంటి కారణం. సో త్వరగా అయిపోవటం, శీఘ్రస్ఖలనం కానివ్వండి, సో అంగస్తంభన సమస్యలు, అంగం పూర్తిస్థాయిలో గట్టిపడిపోవటం ఖచ్చితంగా సంతానలేమికి అవి ప్రధాన కారణాలు. ఇకపోతే ఇందాక నేను చెప్పినటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయితే ఉన్నాయి, దానిలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో మగవారిలో వచ్చేసరికి కౌంట్ తగ్గిపోతే ఆటోమేటిక్గా వాళ్ళలో ఈ సంతానం కలగడానికి అవకాశం చాలా తగ్గిపోతూ ఉంటుంది మగవారి వైపు నుంచి. ఇకవైపు అయితే ఆడవారిలో ఎప్పుడైతే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో ఈ పీసీఓడి సంబంధించి కానీ సిస్టులు కానీ, అండం పూర్తి స్థాయిలో రిలీజ్ కాకపోవటం, పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవటం, ఇలాంటి అంశాలు ఎక్కువగా వాళ్ళలో ఎక్కువ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడటానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మినిమం ఇలాంటి కేసెస్, ఇప్పుడు పాతకాలంలో చూసుకుంటే, ఇప్పుడు కొత్తల్లో మనకి ఒక 20 years బ్యాక్ మగవారికి చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. ఏంటి ఎక్కువగా లేడీస్లోనే ప్రాబ్లం, జెంట్స్లో తక్కువ అనేటువంటి భావనలో మగవారు ఏం చేసేవాళ్ళు అంటే ఓన్లీ లేడీస్కి మాత్రం టెస్టులు చేయించి మగవారు టెస్టులు చేయించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి. వాడు ఒప్పుకునేవాళ్ళు కాదు, లేదు నాకు ఎలాంటి సమస్య లేదు అని. కానీ ఈ రోజున చూస్తుంటే ఆడవారిలో ఎంత శాతం ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయో మగవారిలో అంతకన్నా ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరు కూడా మ్యారేజ్ బిఫోరే టెస్టులు చేయించుకోమని మనం ప్రతిసారి కూడా మన యొక్క V6 ప్రేక్షకులని ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. మ్యారేజ్ బిఫోర్ ఖచ్చితంగా ఒకసారి టెస్టులు చేయించుకోండి దగ్గరలో ఉన్నటువంటి మంచి హాస్పిటల్ అని చెప్పి. ఈ అవేర్నెస్ అనేది చాలా అవసరం అండి. సో అంటే కేవలం హెచ్ఐవి టెస్ట్, VDRL టెస్ట్ ఇట్లాంటివి చేసుకుని నాకు ఎలాంటి రోగం లేదు కాబట్టి నేను మ్యారేజ్ చేసుకుంటాను అనేటువంటి అంశం కాదు. వాటితో పాటుగా ఆడవారైతే అండం పూర్తి స్థాయిలో రిలీజ్ అవుతుందా లేదా, పీరియడ్స్ ఒకవేళ ఇర్రెగ్యులర్ ఉంటే రెగ్యులేట్ చేసుకుంటాం, ఒకవేళ పీసీఓడి సమస్య ఉంటే దాని నుంచి బయటికి రావటం, అదేవిధంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కంట్రోల్లోకి పెట్టుకుంటాం. సో ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి లేడీస్. అదేవిధంగా జెంట్స్ వచ్చేసరికి కౌంట్ ఏ స్థాయిలో ఉంది, వాళ్ళకి ఏమైనా ఒకవేళ సెమన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, టెస్టికల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, హార్మోనల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎరెక్షన్స్ పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా. సో ఇలాంటి అంశాల మీద వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇద్దరికి, రెండు వైపులా కూడా. అదేవిధంగా మనకి ఈ కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయి జెనెటికల్గా, సో అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి మీద పూర్తి అవగాహన తీసుకుని వాళ్ళు మ్యారేజ్కి చేసుకుంటే చాలా మంచి సంసార జీవితాన్ని ముందుకి హ్యాపీగా లీడ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రవి లైన్లో ఉన్నారు. రవి గారు. హలో రవి గారు. హలో సార్.
రవి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ నా రవి గారు నా వినిపిస్తోంది, ఏజ్ సమస్య ఏంటో వచ్చేసి 20 చెప్పండి. సార్. హలో సార్, వింటున్నాను రవి గారు, చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 20 సార్. ఓకే. అయితే అయితే నా అంగం చాలా చిన్నదిగా ఉంటుంది సార్. ఓకే. అది పెరగడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా సార్? ఇందాక మనకు ఒక కాలర్కి ఇదే చెప్పడం జరిగిందమ్మా. అంగం సైజు పెరగడానికి మెడిసిన్స్ ఉండవండి. అంగం పూర్తి స్థాయిలో గట్టిపడటానికి మీకు నిజంగా ఎరెక్షన్ ప్రాబ్లం కనుక ఉంటే పూర్తి స్థాయిలో మామూలుగా న్యాచురల్గా గట్టిపడేటువంటి మెడికేషన్సే ఉంటాయండి. సో కేవలం నీ వయసు 20 సంవత్సరాలు మాత్రమే అని చెప్తున్నామమ్మా. అంత అపోహకులకు వెళ్ళొద్దు ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ఈ వయసులోనే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కనుక నీలో కనుక ప్రవేశం చేసే అనుమానం అనేది పెరుగుతూ పోతూ ఉంటే నువ్వు లైఫ్లో ఏది చేయలేనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వస్తున్నారు ఈ రకంగా. ఎందుకంటే వాళ్ళ యొక్క కెరియర్ని మొత్తం పక్కన పెట్టి కేవలం అంగం పూర్తి స్థాయిలో గట్టిపడట్లేదనో లేకపోతే అంగం సైజ్ చిన్నగా ఉందనో డాక్టర్లను మార్చుకుంటా టెస్టులు చేసుకుంటా వారి యొక్క కెరియర్ని పూర్తిగా నాశనం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యువత చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. అది కొంచెం మనకి చాలా బాధాకరమైనటువంటి విషయం. సో నువ్వు నిజంగా కనుక ప్రాబ్లం అనిపిస్తే అమ్మా హైదరాబాద్లో ఉన్నావు, డైరెక్ట్గా ఒకసారి నాకు వచ్చి కనిపించమ్మా. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి మహేష్ లైన్లో ఉన్నారు. మహేష్ గారు. హలో మహేష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే మహేష్ గారు, చెప్పండి. ఇది ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నా కౌంట్ వచ్చేసి కొద్దిగా తగ్గింది సార్. లాస్ట్ టైం వచ్చేసి 60% ఉండేది, 62% సమ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే 7 నేను కౌంట్ చేయించాను అనమాట. వచ్చేసి పాప పుట్టింది, నాకు 5 years అవుతుంది. తర్వాత వచ్చేసి ఏం లేదని చెప్పేసి మొన్న టెస్ట్ చేయించాము. టెస్ట్ చేయించితే దాంట్లో వచ్చేసి నాకు సెమన్ కౌంట్ ఇప్పుడు వచ్చేసి 35% వచ్చేసింది. 35 million. 35 million. మోటిలిటీ ఎంత ఉందండి? ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పానండి. ఓకే. పస్ సెల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పారు. అవును సార్. ఓకే. ఎంత ఉందండి? ఎంత 10 to 15, 6 to 8, 2 to 5? పస్ సెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పగలరా? వచ్చేసి 2 to 5 ఉన్నాయి సార్. ఓకే. మరి అంత ఇన్ఫెక్షన్ కూడా కాదండి అది. 35 million అనేది ఇప్పుడు కొంతమందిలో మన ఈ సమయం బట్టి అంటే ఈ మన సమ్మర్లో కొంచెం కౌంట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వింటర్లో ఇంకా నార్మల్ స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కొద్దిగా మనకి ఈ ఋతువులను బట్టి కూడా కౌంట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకే స్థాయిలో ఎప్పుడు ఉండాలని ఏమీ లేదండి. మీరున్నటువంటి పరిస్థితిని బట్టి 35 million కౌంట్ అంటే మరీ తక్కువైపోయినటువంటి పరిస్థితి కాదండి. సో మరొకసారి రిపీట్ చేసి చూడండి. కొన్ని సందర్భాలు ఏంటంటే ఇప్పుడు మనకు ల్యాబొరేటరీస్లో కూడా మీరు ఇచ్చినటువంటి సెమన్ శాంపిల్ ఏదైతే ఉంటుందో ఆ శాంపిల్ని లేట్గా వాళ్ళు టెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక జెన్యూన్ ల్యాబ్లో ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేసి చూడండి, మళ్ళీ టెస్ట్ ఒకసారి చేసి చూడండి. మీరు చెప్పిన దాన్ని బట్టి మరీ అంత ప్రాబ్లం ఉన్నట్టు కూడా అనిపించట్లేదు. ఒకవేళ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నా కూడా కేవలం 1-2 monthsలోనే మీరు నార్మల్ అవుతారు. మరీ అంత స్థాయిలో మీకు స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు, అవసరం కూడా పడదండి. ఒకసారి అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ టెస్ట్ కూడా చేయించుకోండి. ఎందుకంటే జనరల్గా ఈ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ కండిషన్స్ అనేది రేట్ పెరిగినటువంటి ఈ పరిస్థితి ఉందండి. ఏంటంటే కొంతమందిలో ఎక్కువ శాతం సెకండరీ ఇన్ఫెర్టిలిటీ కండిషన్స్ కనిపిస్తున్నాయి, ఎక్కువగా మగవారిలో. మొదటగా పాప బాబు రావటం, తర్వాత వాళ్ళు ఒక 3 to 4 years కనుక గ్యాప్ తీసుకుంటే కౌంట్ తగ్గిపోయినటువంటి మగవారి సంఖ్య పెరుగుతుంది. ఆ మాట వాస్తవమే. కానీ మీరు చెప్పినటువంటి పరిస్థితి మాత్రం మరీ అంత స్థాయిలో లేదండి. ఒకసారి మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని పర్సనల్గా వచ్చి కలవండి. రైట్ సార్. సో ఈ అంగస్తంభన సమస్యతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్న వాళ్ళకి కానీ లేకపోతే ఈ విడాకులకు శృంగార సమస్యల వల్ల విడాకులకు దారితీస్తున్నట్టు కేసుల్లో కానీ సో మనకి ఈ శ్రీ విశిష్ట ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఈ కౌన్సిలింగ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఖచ్చితంగా బాబు. యాక్చువల్లీ ట్రీట్మెంట్లో భాగంగా మనం ప్రధానంగా కౌన్సిలింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి కానీ ఈ పరిస్థితి ఏదైతే ఉంటుందో దానికి అనుమానమే ముఖ్యమైనటువంటి కాదు. అనుమానానికి నివృత్తి ఒకటే మెయిన్ ట్రీట్మెంట్ అనమాట. వాళ్ళకి నిజమైనటువంటి పరిస్థితులు, వారి యొక్క శారీరక పరిస్థితి ఏంటనేది తెలియజేయటం ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళలో ఈ మానసికపరమైనటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ
వాళ్ళకి కౌన్సిలింగ్ రూపంలో బయటికి తీసుకురావటం. దాంతోపాటుగా శారీరకపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, హార్మోన్ డెఫిషియన్సీ కావచ్చు, రక్తంలో మార్పులు కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్ని మనం నార్మల్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు ఏ 14 డేస్కి ఒకసారి వాళ్ళలో వచ్చేటువంటి మార్పుని ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. స్టెప్ బై స్టెప్ వాళ్ళలో ఆ విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కండిషన్ బట్టి ఇప్పుడు ఏంటంటే వయసును బట్టి కొంత ట్రీట్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. వారి యొక్క శారీరక పరిస్థితిని బట్టి కూడా ట్రీట్మెంట్స్ మారుతూ ఉంటాయి. కొంతమంది కేవలం మెడికేషన్ మాత్రం ఇష్టం జరుగుతుంది, కొంతమందికి అసలు ఏమి ఇవ్వకుండానే పంపించడం జరుగుతుంది, అవసరం లేదమ్మా నీకు అని చెప్పి. కొంతమంది ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ అవసరం అని చెప్పడం జరుగుతుంది. సో వయసుని బట్టి ఎలా ఉంటుందంటే ఈ బిట్వీన్ 18 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళలో, సో 18 ఇయర్స్ నుంచి 21లో జనరల్గా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ టైంలో. ఎందుకంటే హస్తప్రయోగం అతిగా చేయటం కానీ, తొందరపాటు చర్యలతో వాళ్ళు బయట ఎక్కడైనా కలవటం కానీ, ఇల్లీగల్ కాంటాక్ట్స్ అట్లాగా. సో ఇన్ఫెక్షన్ రేటే ఎక్కువ ఉంటుందన్నమాట. 25 ఇయర్స్ అబవ్ వాళ్ళలో కొంచెం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ, లేదంటే బ్లడ్ సర్క్యులేషన్స్లో తేడా రావటం, బ్లడ్లో తేడా రావటం. సో వీటి మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 30 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అన్ని రకాల పరీక్షలు, వైద్య పరీక్షలు అవసరం వాళ్ళకి. ఎవరికైతే 30 ఇయర్స్ తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఇట్లాంటి కండిషన్స్ వస్తాయి, అంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు 5 to 6 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అన్ని రకాల పరీక్షలు అవసరం వాళ్ళకి. ఆ పరీక్షలు అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకుని దాన్ని బట్టి మనం ఇంటర్నల్ మెడికేషన్ ఇవ్వటం. ఒకవేళ ఇంటర్నల్ మెడికేషన్తో వాళ్ళు నార్మల్ కాకపోతే స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం. సో ఈ రకంగా ఉంటుందండి స్టెప్ బై స్టెప్. కానీ ఈ డయాబెటిక్ కేసెస్కి కొంచెం లేట్ అవుతుందండి. సో జనరల్గా వాళ్ళలో కొంచెం ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం డయాబెటిక్ కేసెస్ లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి రెస్పాన్స్ అనేది. కానీ జనరల్గా ఈ 35 ఇయర్స్ ఏజ్ బిలో వాళ్ళకి 60 to 70% డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి చాలా పాజిటివ్గా ఉంటాయండి. ఈవెన్ ఈ కౌంట్ విషయాల్లో కానివ్వండి, ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్సే కానివ్వండి, శీఘ్రస్ఖలనం కానివ్వండి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కానివ్వండి, స్ట్రెస్ స్ట్రెయిన్ యాంగ్జైటీ కండిషన్స్ కానివ్వండి. సో వీటినన్నింటినీ కూడా మనం పూర్తిగా స్థాయిలో ఓవర్కమ్ చేయొచ్చు, నో డౌట్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి దీనిలో. రైట్ సార్. ఇవాళ వాత్సాయన మంత్రలో ఈ విడాకులకు దారితీస్తున్న శృంగార సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి వాత్సాయన మంత్ర. నమస్తే.